హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారు అంటే మోక్షితాస్ ఈవినింగ్ రొటీన్. ఈరోజు మోక్షితకి 17 months వచ్చాయి ఎగ్జాక్ట్గా. సో అందుకని చెప్పి మోక్షిత చాలా యాక్టివ్గా ఉంది. అందుకే తను ఎలాగో యాక్టివ్గా ఉంది కదా, ఈరోజు తను ఈవినింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ స్లీపింగ్. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. బట్ ఇంకా తను లేవలేదు, ఆల్రెడీ లేచింది కానీ మళ్ళీ పడుకుని పోయింది అనమాట. నైట్ అయితే మనకి నైట్ కన్ఫర్మ్ అనమాట. 12-1 అలా అయిపోద్ది తను పడుకునేసరికి. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా తను లేచేసరికి రెడీగా ఉంది. బ్రాకలీ చేశాను, నేను చూపిస్తాను తర్వాత మీకు. మోక్షిత లేచిన తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ లోపే నేను ఎంట్రో ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి ఎంట్రో ఇచ్చేసాను అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. స్నాక్గా బ్రాకలీ చేశాను, చాలా బాగా కుదిరింది. ఏం లేదు, ఫస్ట్ బ్రాకలీని వాటర్లో 2 to 3 minutes బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బ్రాకలీ యాడ్ చేసుకుని పైన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనోస్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే. దట్స్ ఇట్ గైస్. ఆ రోజు ఈవినింగ్ 6:30 ఆ టైంకి మోక్షిత లేచింది, ఫుల్ నాప్ వేసింది గైస్. పిల్లలు లేచిన వెంటనే మనం కొంచెం ప్యాంపరింగ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా యాక్టివ్ అయిపోతారు ఆ టైంలో. సో మోక్షిత కూడా అలానే. ఇంకా తన నిద్ర మొహంతో ఉంది కానీ నేను కొంచెం ప్యాంపర్ చేసేసరికి తను కొంచెం యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మార్నింగ్ మోక్షిత లేచేసరికి నేను కుకింగ్ అని వేరే వేరే పనుల్లో బిజీగా ఉంటాను. ఆ టైంలో మహేష్ తీసుకుంటాడనమాట. మా మోక్షిత డ్యూటీ ప్యాంపరింగ్ చేయడం, ఆడించడం ఇవన్నీ. ఒకవేళ తనేమైనా బిజీగా ఉంటే నేను చూసుకుంటాను. సో అలాగైతే మా పనులు మేనేజ్ చేసుకుంటున్నాము. లేచిన 20 to 30 minutes కి నేను బ్రాకలీ ఇచ్చాను మోక్షితకి. తనకి చాలా ఇష్టం గైస్, చాలా ఇష్టంగా తింటది అనమాట నేను ఎప్పుడు చేసినా సరే. తన కోసం అని చెప్పి నేను చిల్లీ ఫ్లేక్స్ చాలా తక్కువనే వేసాను, సో దట్ కారంగా ఉండదు కదా అందుకని. సో ఈజీగా తినేయచ్చు. కారంగా ఉన్నా సరే మోక్షిత తినేస్తుంది కానీ నేనే ఇంకా అలవాటు చేయట్లేదు అనమాట. తన కోసం అని చెప్పి మా కర్రీస్లో కూడా కారం, సాల్ట్ అన్ని తక్కువనే వేసుకొని మేము అలాగే తింటున్నాము. నేను బెంగళూరు వచ్చి నియర్లీ 1 month అవుతుంది. ఈ 1 month లో నేను ఎప్పుడు మోక్షితకి తినిపించడానికి ట్రై చేయలేదు. టైం అయ్యేసరికి తన ముందు ప్లేట్లో ఫుడ్ పెట్టేసి ఇచ్చేస్తాను. తను తింటే తిన్నది, ఆడుకుంటే ఆడుకున్నది, వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పి నేను ఇంకా వదిలేసేద్దాను అనమాట. కొన్ని డేస్ అయితే అస్సలు తినేది కాదు ఫుడ్, బట్ ఫ్రూట్స్ ఇవన్నీ ప్యారలల్ గా ఇస్తూ ఉంటాం కాబట్టి అవి తినేసి బతికేసింది అనమాట. సో నేనైతే అస్సలు ఫోర్స్ ఫీడింగ్ అనేది తనకి ఎప్పుడైతే సాలిడ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఫోర్స్ ఫీడింగ్ అనేది నేను చేయలేదు గైస్. తన ఇష్టానికి నేను వదిలేసాను, తింటే తిన్నది లేకపోతే లేదు అని చెప్పి. ఫోర్స్ ఫీడింగ్ చేస్తే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు. సో దానివల్ల ఏంటో తెలియదు కానీ మోక్షితకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. మనం ఎలాంటిది ఇచ్చినా సరే తినడానికి రెడీగా ఉంటుంది. కాకరకాయ ఎంత కుక్ చేసినా కొంచెమైనా లైట్గా చేదు ఉంటుంది కదా, అయినా సరే మోక్షిత తినడానికి ఇష్టపడుతుంది. మా మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేశారు మోక్షితను చూడడానికి. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఇంకా తినడం కంప్లీట్ చేసింది. బట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి గైస్, ఎప్పుడైనా సరే ఫుడ్ తింటున్నప్పుడు ఏంటంటే మనం ఫోన్ కానీ టీవీ కానీ ఏది చూపించకూడదు. నేనైతే మోక్షితకి ఫుడ్ టైంలో ఫోన్ కానీ టీవీ కానీ నాట్ అలౌడ్ అనమాట స్ట్రిక్ట్లీ. బట్ ఇప్పుడు ఏంటంటే స్నాక్ టైం కాబట్టి నేను ఇంక వదిలేసాను. అండ్ దట్టు మా మమ్మీ వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నారు, అందుకని చెప్పి నేను కూడా స్కిప్ చేయలేకపోయినా ఆ టైంలో. వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు మనం ఫోన్ చూపిస్తే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంతెందుకు, ఈవెన్ నేను ఫోన్ చూసుకొని కానీ టీవీ చూసుకొని కానీ ఫుడ్ తింటే నాకు అసలు మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది కానీ ఫుడ్ మీద ఉండదు అనమాట. అందుకే వాళ్ళంతటా వాళ్ళు తినాలి అన్న, వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావాలి అన్న మనం చేయాల్సినవి రెండు మెయిన్గా. ఏంటి అంటే ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు అండ్ ఫోన్ ఆర్ టీవీ ఈ రెండు బంద్ చేసేయాలి ఫుడ్ తింటున్నప్పుడు. మోక్షకి హాఫ్ బౌల్ వర్క్ ఇచ్చినట్టున్నాను. సో చూసారు కదా మీరు ఎంత తిన్నాదో. అండ్ అవి మిగిలినవి కూడా ఏంటి అంటే ఫ్లేవర్ టైప్ ఉంటాయి కదా, అవి తినేసి స్టెమ్స్ వదిలేసింది అనమాట. స్టార్టింగ్ డేస్ లో ఏంటి అంటే హై చైర్ మీద కూర్చోడానికి కూడా ఇష్టపడేది కాదు గైస్. ఒక 5 minutes 10 minutes మ్యాక్స్ అంతేనమాట. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తినేది కాదు, జల్లేస్తా ఉండేది. తను ఏ టైం వరకు కూర్చోగలిగితే ఆ టైం వరకు ఉంచేవాళ్ళం హై చైర్ మీద. తర్వాత నేను అసలు ఫోర్స్ చేసేదాన్ని కాదు, దించేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడేంటంటే తనే ఫుడ్ టైం అనేసరికి హై చైర్ కావాలని చెప్పి చూపించి మరి అందులో కూర్చుంటది అనమాట. మనం సెట్ చేసినంత వరకు కూడా సైలెంట్ గా నిల్చుంటది. మనం ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. కొన్ని డేస్ పట్టచ్చు అలవాటు పడడానికి, కానీ పక్కగా వాళ్ళైతే ఆ ట్రాక్ లోకి వచ్చేస్తారు గైస్. సో అందుకని చెప్పి మనం కొంచెం ఎఫెక్ట్స్ పెడతా ఉండాలన్నమాట. స్నాక్ టైం అయిన తర్వాత నేను మోక్షిత ఇంకాసేపు అలా టైం పాస్ చేసాము. వాళ్ళ డాడీ లేరనమాట, డీమార్ట్కి వెళ్ళారు కొన్ని కొనడానికి అని చెప్పి. నేను వీడియోస్ కోసం మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాను కదా, ఇన్ని రోజులు తను అబ్జర్వ్ చేసింది కాబట్టి తను కూడా ఇప్పుడు మైక్లో మాట్లాడడానికి ట్రై చేసేస్తుంది.
తనకి బొమ్మలున్నా సరే ఎక్కువ ఆడదు వాటితోని. అంటే షోకేస్ పీసుల్లాగా అలాగ ఉంచుతదనమాట. దాసుకుంటది. నేను డైలీ యూజ్ చేస్తా ఉంటాను కదా! నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ పవర్ బ్యాంక్, హార్డ్ డిస్క్, బ్లూటూత్ మైక్ ఇలాంటిటితో మాత్రం చాలా మంచిగా ఆడుకుంటది. ల్యాప్‌టాప్స్‌నయితే ఇంక అడగాల్సిన పనే లేదు. వాటితో ఒక ఆట ఆడేస్తదనమాట. మామూలుగా కాదు. ఆ కీబోర్డ్స్‌ని ఏవేవో నొక్కేస్తా ఉంటది. ఇంకా మెయిన్‌గా ఏంటి అంటే ల్యాప్‌టాప్ మీద నిల్చొని డాన్స్‌లేస్తది. అప్పుడు మాకుంటది అసలైన టెన్షన్ స్క్రీన్ ఏమైపోద్దా అనేసి. ఒకప్పుడు తనంతట తాను సెల్ఫ్‌గా ఆడుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు. మేమేం చేస్తే అవి చూసుకుంటూ ఆరెల్స్ మాతో ఆడుకుంటూ అలాగుండేది. బట్ ఇప్పుడు 16, 17 మంత్స్ ఈ ఏజ్‌లో ఏంటి అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడతారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటారు. మెయిన్‌గా నేను ల్యాప్‌టాప్ యూజ్ చేస్తే మాత్రం వచ్చేస్తది నా దగ్గరికి. సో, నేను ఆ టైంలో ఏంటంటే టైనీ ఫింగర్స్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటది గైస్. అది ఓపెన్ చేసి ఇచ్చేస్తాననమాట. తనంతట తనే ఓన్‌గా కీస్ నొక్కుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తా ఉంటది ఆ టైంలో. మనం ఏ కీ నొక్కినా సరే పర్లేదు ఆ టైంలోని. బొమ్మలొస్తా ఉంటాయి. అండ్ ఏబీసీడీలు ఇవన్నీ వస్తా ఉంటాయి కాబట్టి తనకి కూడా అవన్నీ తెలిసినట్టు ఉంటది కదా! చూసినట్టు ఉంటది. సో, డైలీ నేను వర్క్ చేసినప్పుడు తను నా ల్యాప్‌టాప్ దగ్గరికొస్తే మాత్రం ఒక 5 మినిట్స్ ఇచ్చేస్తాను. తర్వాత తనకే బోర్ కొట్టేసి వదిలేసి ఎళ్ళిపోద్దనమాట. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఏవైనా కీస్ నొక్కేయొచ్చు, ఫైల్స్ డిలీట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంక ఏవైనా అవ్వచ్చు. వాళ్ళు ఏడుస్తా ఉంటారు మెయిన్‌గా ఇవ్వకపోతే. ఆ అల్లరి భరించే కన్నా ఒక 5 మినిట్స్ దీనికి ఇలాగా సెల్ఫ్‌గా ఎక్స్‌ప్లోర్ చేసినట్టు కూడా ఉంటది కదా! అనేసి ఇచ్చేస్తాను. మీ బేబీస్ మీ ల్యాప్‌టాప్ మీదకొస్తే ఏవేవో చూపించేదానికన్నా ఇది బెటర్ కదా! సో, మీకు ఈ ట్రిక్ నచ్చుంటే మీరు కూడా అప్లై చేయండి మీ బేబీస్ మీద. సో, చాలా సేపు ఆడుకున్న తర్వాత 8:30, 9 ఆ టైం అప్పుడైతే నేను మోక్షితకి డిన్నర్ ఇస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ ఎగ్ చేశాను. సో, మోక్షిత హాఫే తిన్నది ఆఫ్టర్‌నూన్. సో, ఇప్పుడు ఇంకో హాఫ్ ఇచ్చేసాను తన ఎగ్. నేను ఇంకోటి ఏంటి అబ్జర్వ్ చేశానంటే మనతో పాటు కూర్చొని తింటే తను ఇంకా ఎక్కువ జల్లేస్తుంది. మన ప్లేట్ల మీదకి రావడం అండ్ అంటే రైస్ బౌల్స్, కర్రీ బౌల్స్ ఇవి ఉంటాయి కదా! వాటి మీదకి వెళ్ళడం. సో, ఇవన్నీ చేస్తా ఉండేదనమాట. వన్స్ నేను ఎప్పుడైతే హై చైర్ తనకి మంచిగా అలవాటు చేశానో అప్పటి నుంచి ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వడం తగ్గింది. అండ్ మెయిన్‌లీ ఇంకోటి ఏంటంటే మా ప్లేట్స్ మీదకి రావట్లేదు కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా తినగలుగుతున్నాము. ఒక స్మాల్ స్పూన్ తన హ్యాండ్స్‌కి సరిపోయే స్పూన్ ఇంట్లో ఉంది. అది ఎప్పుడో మేము బెంగుళూరు వచ్చిన స్టార్టింగ్‌లో కొన్నాము. మేము ఎక్కువ యూజ్ చేయలేదనమాట. సో, ఇప్పుడు మోక్షకి అది బాగా యూజ్ అవుతుంది. తన హ్యాండ్స్‌కి చాలా చిన్న హ్యాండ్స్‌కి ఆ స్పూన్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. తను ఈజీగా కంఫర్టబుల్‌గా తినగలుగుతుంది ఆ స్పూన్‌తో. స్పూన్ మేము పెట్టలేదు అంటే ఇచ్చినంత వరకు వెయిట్ చేస్తదనమాట. ఆ తర్వాత తినడం స్టార్ట్ చేస్తది. తన ప్లేట్‌లో హాఫ్ ఎగ్ ఏసాను కదా! అదంతా కంప్లీట్ చేసేసింది. తర్వాత ఇంకో ఎగ్ కావాలని చెప్పి చూపిస్తుందనమాట. కిచెన్ వైపు వెళ్లి తీసుకొని రా అన్నట్టు. సో, నా ప్లేట్‌లో ఉన్న హాఫ్ ఎగ్ ఇచ్చేసాను తనకి. కర్రీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తది రైస్ కన్నా. ఓన్లీ మనం రైస్ ఒకటే పెడితే అప్పుడు అది కొంచెం హాఫ్ వరకు కంప్లీట్ చేస్తది అంతే. మరి పూర్తిగా కంప్లీట్ చేసేస్తదని కూడా చెప్పను. ఎందుకంటే నేను వేసేది కొంచెం ఎక్కువ రైస్ వేస్తాను. సో దట్ తను హాఫ్ వేస్ట్ చేసినా సరే హాఫ్ అయినా తింటది కదా అని. తన ప్లేట్‌లోని తినలేదు గానీ నా ప్లేట్‌లోది మాత్రం తనకు చాలా టేస్టీగా అనిపించిందనమాట. సో, అందుకే నా ప్లేట్ తీసుకొని మరి ఇక్కడ తింటుంది. తను తినిపిస్తే నేను తినాలి గైస్ పక్కాగా. లేకపోతే తినేస్తది. అదే నేను తినిపిస్తే మాత్రం తల అడ్డంగా ఇలా అలా ఊపుతదనమాట నేను తినను అనేసి. యాక్చువల్లీ మహేష్, నేను, మోక్షిత ముగ్గురం కలిసే తింటామనమాట డైలీ కూడా. తను ఇంట్లో ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా ముగ్గురం కలిసి తినడానికే ప్రయారిటీ ఇస్తాము. తను ఇప్పుడు మార్కెట్‌కి వెళ్ళాడు కాబట్టి ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి మేము తినేసామనమాట. టైంకి ఫుడ్ పడకపోతే మాత్రం నాకు టెంపర్ లెగుస్తది. అందుకే ఇంక టైమ్ టు టైమ్ తినేస్తాను నేను. మోక్షితకి ఎప్పుడైతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, తను ఆడుకుంటుంది అన్న టైంలో నేనైతే ఫుడ్ అక్కడి నుంచి తీసేస్తాననమాట. ఓకేలే తను ఆడుకుంటుంది కదా అనేసి నేను వదిలేయను. 15-20 మినిట్స్ టైంలో ఎంత తింటే అంతే ఇంకా. తర్వాత తీసేస్తామనమాట. సో, చూసారు కదా ప్లేట్ అయితే కొంచెం వరకు ఫినిష్ చేయగలిగింది. మేము ఈవినింగ్ స్నాక్‌గా యాపిల్ తిన్నాము. మోక్షితకని చెప్పి 2 సెపరేట్‌గా ఉంచామనమాట. ఆ టైంలో తను పడుకుంది కదా! అందుకని. అయితే ఇక్కడ తను తింటుంది. డిన్నర్ అప్పుడే కంప్లీట్ చేసింది గైస్. తనకి ఇంకా స్టమక్ ఎంప్టీగా ఉందనిపించిందో ఏటో గాని వెంటనే ఇంకా యాపిల్ తీసేసుకుంది. మీ అందరికి చూపిస్తుందనమాట నేను యాపిల్ తింటున్నాను అని చెప్పి చూడండి. అప్పటికే మహేష్ వచ్చేసాడు. సో, తనైతే ఒక పీస్ కంప్లీట్ చేసుకొని ఇంకో పీస్ కావాలి అని చెప్పి మహేష్‌ని అడగడానికి వెళ్తుందనమాట. మళ్ళీ ఇచ్చినంత వరకు హడావిడి చేస్తూనే ఉంటది. వన్స్ ఇచ్చిన తర్వాత సైలెంట్‌గా ఇంక తింటదనమాట. సో, అలా ఉంటది మోక్షితతోని. ఈ యాపిల్ తినేసిన తర్వాత ఇంకా బాగా ఫ్రీ అయిపోయింది. ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసిందనమాట తన బొమ్మలతోని. డిన్నర్ అయ్యాక స్టమక్ ఫుల్‌గా ఉంటది కాబట్టి ఆ టైంలో మంచిగా ఆడుతది మోక్షిత. ఒక 1 అవర్ వరకు ఇంకా రెస్ట్ లేకుండా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటదనమాట. సో, ఇదే టైంలో నేను నా కిచెన్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. అప్పుడే మోక్షితకి 17 మంత్స్ వచ్చాయి అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. ఈరోజు అసలు ఎన్ని సార్లు తనకి హ్యాపీ బర్త్‌డే చెప్పానో లెక్కే లేదనమాట. హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడితే చాలు క్లాప్స్ కొట్టేసి చాలా సరదా సరదా అయిపోతది. సో, నెక్స్ట్ నా కిచెన్ పనులన్నీ అయిపోయిన తర్వాత మేము ఈ మధ్య వాకింగ్‌కెళ్తున్నాం గైస్. డిన్నర్ చేసిన తర్వాత ఒక
to 30 మినిట్స్ వరకు. అంతకన్నా ఎక్కువ వాక్ చేసినా మోక్షితని ఎత్తుకోవడం, వాకింగ్ చేయడం చాలా కష్టం కదా! అందుకని. సో, ఈరోజైతే మోక్షిత నడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించింది. సో, అందుకే కాసేపే నడిచిందనమాట. దూరం ఏం నడలేదు. అండ్ ఈరోజు మోక్షిత నడడం వల్ల ఏంటో గానీ చిన్న చిన్న చినుకులు కూడా పడడం స్టార్ట్ అయ్యాయి. సో, ఎక్కువసేపు మేము వాక్ చేయలేకపోయాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ కొంతమంది పీపుల్ కనిపిస్తున్నారు కదా! అక్కడైతే చిన్న బేబీ ఉంది గైస్. మోక్షిత కన్నా ఫ్యూ మంత్స్ చిన్న. ఆ బేబీ నడుస్తుంటే ఎంత క్యూట్‌గా అనిపించిందో అసల. నాకు మళ్ళీ మోక్షిత కొత్తగా అంటే అప్పుడప్పుడే అడుగులు వేసిన రోజులు అవన్నీ గుర్తొచ్చాయి. అసలు చాలా క్యూట్‌గా అనిపించింది ఆ మూమెంట్ నాకు. సో, వర్షం పడుతుందని చెప్పి మేమైతే ఫాస్ట్‌గా ఇంటికొచ్చేసాము. మళ్ళీ తడిసిపోతే ఇబ్బంది కదా అని. మోక్షిత అయితే ఇక్కడ స్టెప్స్ ఎక్కడానికి ఇంకా కుస్తీలు పడుతుంది. బేబీస్ పడుకునే ముందు ఎంత ఎక్కువ బాడీకి స్ట్రెయిన్ అయ్యేలాగా ఆడితే అంత మంచిగా పడుకుంటారు నైట్ అంతా. నాకు ఈ మధ్య అర్థమవుతుంది. మోక్షిత ఏ రోజైతే ఎక్కువ ఆడుకొని మంచిగా పరిగెడుతూ అటు ఇటు తిరుగుతూ అంటే యాక్టివ్‌గా ఉన్న పనులు ఏవైతే చేస్తదో ఆ రోజు నైట్ అంతా డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతదనమాట. మా ఫ్లోర్ వచ్చేసినా సరే ఇంకా పైకెళ్ళిపోతుంది మోక్షిత మెట్లెక్కుకొని. అండ్ మా పక్కింటి పిల్లలైతే మోక్షితతో ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మోక్షితయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దనమాట. అంటే ఓన్లీ హాయ్, బాయ్, కిస్సులు ఇవ్వడము ఇలా దూరం నుంచి ఏవి చెప్పమన్నా సరే చెప్తుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. వన్స్ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్తే ఒక 5-10 మినిట్స్ మించి ఎక్కువ ఉండదనమాట. సో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. 5 మినిట్స్ తర్వాత ఇంటికి వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఈటింగ్ టైం అనమాట. కొంచెం అలిసిపోయింది కదా మోక్షిత నడిచి అందుకని. యాక్చువల్లీ మహేష్ అడిగాడు అనమాట, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసావు కదా తిందామా అనేసి. మోక్షిత కూడా ఉండడం వల్ల ఇంకా కావాలి అనుకోని అల్లరి చేసేసింది. సరే ఇంకా ముగ్గురం తిందామని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. ఎలాగో హోమ్ మేడే కాబట్టి ధైర్యంగా ఇచ్చేసాను మోక్షితకి నచ్చినట్టు తిను అనేసి. ఎలానో మ్యాంగోలో చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేశాను. అండ్ మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ మౌల్స్లో ఐస్ క్రీమ్స్ ట్రై చేశారా గైస్? ఒకవేళ ట్రై చేసి ఉంటే ఐస్ క్రీమ్ షేప్ బాగానే వచ్చిందా? నాకైతే ఎప్పుడూ వచ్చేది కాదు ఐస్ క్రీమ్ షేప్. ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఏదో సాధించినట్టు. మోక్షిత కూడా ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ బాగా తిన్నది. అండ్ దెన్ అగైన్ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆడుకున్నాం అనమాట. రెస్ట్ అంటే ఐ మీన్. సో, అలా మోక్షితతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మిల్క్ టైం మోక్షితకి. పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మిల్క్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి మోక్షితకి. తన కోసం అని చెప్పి కౌ మిల్క్ తెప్పిస్తున్నాము. అండ్ నేను ప్యాకెట్ మిల్క్ అయితే మోక్షితకి చాలా అంటే చాలానే అవాయిడ్ చేస్తాను అనమాట. ఎప్పుడో రేర్గా పెడతా ఉంటాము. తన గ్లాస్తో తాగడానికి అస్సలు నచ్చలేదు ఆ రోజు ఎందుకో మరి. సో, తర్వాత నా గ్లాస్తో తాగిస్తే మాత్రం తాగేస్తుంది. మోక్షితకి ఒక పౌడర్ సజెస్ట్ చేశారనమాట డాక్టర్. తను అప్పుడు వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యేది కాదు, అందుకని చెప్పి పౌడర్ సజెస్ట్ చేశారు. నేనైతే అది కూడా ఎక్కువ యూజ్ చేయను అనమాట. కొన్ని రోజులు యూజ్ చేస్తాను, కొన్ని రోజులు యూజ్ చేయను. అవసరం లేదులే అనిపిస్తుంది. యాక్చువల్లీ మోక్షిత బొబ్బిల్లో ఉంటే వీక్ అయిపోద్ది కానీ బెంగళూరులో ఉంటే మాత్రం బాగానే ఉంటుంది అనమాట. ఎలాగో బెంగళూరులోనే ఉన్నాం కదా, తనకి ఏ హెల్త్ ఇష్యూస్ కూడా ప్రెసెంట్ లేదు అని చెప్పి నేను తగ్గించేశాను ఆ పౌడర్ వాడడం. డైలీ తన గ్లాస్లోనే తాగుతుంది కానీ మరి ఈరోజు ఎందుకో మరి తాగడానికి ఇష్టపడలేదు. బట్ మా గ్లాస్లోనైతే మాత్రం తను తాగాల్సినంత తాగేసింది. సో, సాటిస్ఫై అయిపోయాను నేను మిల్క్ విషయంలో కూడా తనకి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. తనకి ఇష్టం ఉంటే తాగుతుంది, లేకపోతే లేదనేసి వదిలేస్తాను అనమాట. ఇప్పుడు కూడా తను వద్దు అంటే ఓకే అనేసి వదిలేస్తాను. మహా అయితే 1-2 టైమ్స్ అడగచ్చు కానీ ఇంకా ఎక్కువైతే నేను అడగను. కొంచెం తాగు అనుకోండి. యాక్చువల్లీ డే బై డే మేము మిల్క్ తెచ్చుకున్నప్పుడే మేము ఏంటంటే నెక్స్ట్ రోజు కూడా వచ్చేలాగే తెచ్చుకుంటాం అనమాట. 1.5 లీటర్ అయితే మాకు మోక్షకి 2 డేస్కి సరిపోతుంది. స్టార్టింగ్లో మిల్క్ ఉండేవి కాదు, నెక్స్ట్ రోజుకే టేస్ట్ మారిపోయేవి. బట్ ఇప్పుడు మారట్లేదు అనమాట. ఎందుకు అంటే చెప్తాను చూడండి. అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. సో, మనం మిల్క్ తెచ్చుకున్న వెంటనే బాయిల్ చేసేయాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత వెంటనే కూల్ చేసేయాలన్నమాట. అంటే ఒక బౌల్లో మనం వాటర్ వేసుకొని మనం ఏదైతే మిల్క్ బాయిల్ చేసిన బౌల్ ఉందో ఆ బౌల్ ఇందులో పెట్టాలన్నమాట, వాటర్ బౌల్లోని. సో దట్ మిల్క్ ఫాస్ట్గా కూల్ డౌన్ అయిపోద్ది. రేపటికి ఏదైతే మిల్క్ యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మిల్క్ని ఒక బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్ లోపలికి పెట్టేయాలి. సో దట్ మనం ఏదైనా ఫ్రంట్న తీసినా సరే అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని మీరు ఈ ట్రిక్ యూజ్ చేయండి. కన్ఫామ్గా మిల్క్ టేస్ట్ అయితే నెక్స్ట్ రోజుకి మారదు. మేమైతే ఇలానే చేస్తున్నాము. మిల్క్ టైం అయిన తర్వాత ప్లేయింగ్ టైం అనమాట మోక్షితకి. అండ్ ఈ మొబైల్ ఈ మధ్య కొన్నాం గైస్, ర్యాబిట్ మొబైల్ అని చెప్పి విశాల్ మార్ట్లో కొన్నాము. 200 అలా పడింది. బట్ బాగా ఎంగేజ్ అవుతుంది ఆ మొబైల్తో మోక్షిత.
యాక్చువల్లీ చాలా సౌండ్స్ వస్తాయి అన్నమాట. ర్యాబిట్ సౌండ్, టార్టైస్ సౌండ్, హెన్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ వస్తాయి. అందువల్ల ఇంకా ఎంగేజింగ్గా ఉంది తనకి. అండ్ దెన్ మేము బెడ్రూమ్కి వెళ్ళిపోయాము. బెడ్రూమ్కి వెళ్ళాము అంటే తనకి రీడింగ్ టైం అనమాట. అంటే పడుకునే ముందు కాసేపు ఏదో అలా బుక్స్తో టైం పాస్ చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని తనకు తెలుసు గైస్, యాపిల్ బాల్, హెన్ ఇలాంటివి ఎక్కడున్నాయంటే చూపిస్తుంది అనమాట. అండ్ జగ్లో వాటర్ ఎలా తాగుతామో యాక్షన్ చేసి చూపిస్తుంది. సో ఇలాంటి క్యూట్గా ఉంటాయి అనమాట తను చెప్తున్నప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూడండి, నేను వీడియో తీస్తూ ఉంటాను కదా, ఏ యాంగిల్లో తీస్తాను ఏంటో తను అబ్జర్వ్ చేసి చేసి తను ఇప్పుడు తీయడానికి రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఫోటోకి ఏది క్లిక్ చేస్తే ఫోటో వస్తుందో కూడా తనకి అర్థమైపోయింది. చూడండి ఎన్నిసార్లు నొక్కుతుందో. ఈ రోజు ఇంకా ఇలా చేస్తుంది. సో ఫస్ట్ తను ఇలా చేసినప్పుడే నేను ఇలా రికార్డ్ చేయడం నాకు మెమొరీగా ఉండిపోతుంది అనమాట. ఈ మధ్య అన్నీ తెలిసిపోతున్నాయి, మన మాటలన్నీ అర్థమవుతున్నాయి. ఇంకా తను మాట్లాడడమే బ్యాలెన్స్ అనమాట. సో వాళ్ళ డాడీతో కూర్చొని ఇక్కడ బుద్ధిగా చదువుకుంటుంది. తనకున్న బుక్స్ అన్నీ కూడా అన్ని రోజు ఓపెన్ చేస్తుంది గైస్. ఏది ఎక్కడుంది ఏంటి అన్ని తనకు తెలుసు అనమాట. తనకు బుక్స్ కావాలన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోయి బుక్స్ అడుగుతుంది. సో రీడింగ్ టైం అయిపోయిన తర్వాత డాన్సింగ్ టైం అనమాట. ఇప్పుడు తనంతా తానే సాంగ్ పాడుకొని డాన్స్ చేసుకుంటది. అంటే పాడడం అంటే ఏదో మ్యూజిక్ లాగా అనమాట, అనుకొని. సో ఇది కూడా చాలా క్యూట్ గా ఉంటది అనమాట చూడడానికి. అండ్ రోజు రోజుకి ఒక్కొక్క కొత్త స్టెప్ కూడా వేస్తా ఉంటది. కొన్ని రోజులు ఫస్ట్ డాన్సింగ్ టైం అయిపోయిన తర్వాత రీడింగ్ టైం అవ్వచ్చు, మేబీ అటు ఇటు అవ్వచ్చేమో, కానీ ఈ రెండు అయితే పక్కగా ఉంటాయి అనమాట. తను పడుకునే ముందు తను అలా డాన్సులు చేస్తూ ఉంటే నేను కొన్నిసార్లు సాంగ్స్ పాడుతూ ఉంటాను, నేను కొన్నిసార్లు తనతో డాన్స్ చేస్తాను. మేమైతే చూస్తూ ఎంజాయ్ చేస్తాం ఆ టైంలోని. పడుకునే ముందు చాలా యాక్టివ్ గా ఉంటది. తను అసలు మేము ఆపలేమన్నమాట, మా చేతికే అందదు, అంత యాక్టివ్ గా ఉంటది. ఈ మధ్య అయితే కొత్తగా దాగుడు మూతల ఆటలు కూడా మాతో ఆడిస్తుంది గైస్. ఆ నైట్ 1 గంట ఆ టైం అప్పుడు. ఈ మధ్య లేటుగా పడుకుంటుంది. ఎంత ఫాస్ట్ గా పడుకుని పెడదామని ట్రై చేస్తున్నా సరే అవ్వట్లేదు అనమాట. అందుకే నెక్స్ట్ నుంచి స్లీప్ టైమింగ్స్ మీద ఫోకస్ చేయాలి, ఎలాగైనా తనని ఫాస్ట్ గా పడుకుని పెట్టేలాగా. ఇక్కడ చూడండి గైస్, నా హెయిర్ తో ఒక ఆట ఆడేసుకుంటుంది. బాబోయ్, దాన్ని అసలు ఆపలేకపోయాను నేను. ఎంత ఆపుతున్నా సరే మళ్ళీ వచ్చి పడిపోతా ఉండేదనమాట. ఆ రోజు నా హెయిర్ కూడా చాలా లాస్ అయ్యింది, చాలానే ఊడిపింది అనమాట. రోజు ఎంతెంత హెయిర్ దీని చేతిలో ఊడిపోతూ ఉంటే నేను ఇంకా ఏ క్రీములు రాసిన, ఐ మీన్ ఎన్ని హెయిర్ ప్యాక్లు యూజ్ చేసినా, షాంపూలు యూజ్ చేసినా, కండిషనర్ యూజ్ చేసినా ఏం యూజ్ చెప్పండి. డైలీ ఈవినింగ్ రొటీన్ ముగిస్తుంది ఇలానే ఉంటది గైస్. నన్ను ఎంతలా సతాయించాలో అంతలా సతాయిస్తుంది అనమాట. చూడండి నా హెయిర్ ఎంతలా ఊడిపోయిందో. ఇంక ఇలా ఆడుకొని నైట్ 1-2కో పడుకుంటది అనమాట మోక్షిత. యాక్చువల్లీ లైట్స్ ఆఫ్ చేసినా సరే పడుకోదు, ఆడుకుంటూనే ఉంటది. స్లీప్ టైమింగ్స్ చేంజ్ చేయాలి ఇంకా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ మోక్షితాస్ ఈవినింగ్ రొటీన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లెట్ మీ నో గైస్, మీ బేబీస్ ఓన్గా తినేస్తున్నారా అనేసి, ఓకేనా? Let me know in the comment section. Okay guys, stay with heart full of love and mind full of peace. See you guys in the next video. Until then, bye guys.